తీసుకురాలేను. మా చెల్లైకి పెళ్లి 10 ఏళ్ళు అయిందండి. ఎంతవరకు టింగమని బోనీ లేదండి. ఆ పిల్లలు కొట్టేటింది వెళ్ళి నాటి వచ్చారు. మీరే మీ అప్ప నువ్వు చెల్లిని వెలిసికి బోనీ లేదంటే పిల్లలు లేరు. పాపం మీ చెల్లికి లేరా? లేరండి. వాళ్ళకి పిల్లలు లేరు. ఎవరికి పిల్లలు లేరు? అయితే మీ చెల్లి నువ్వేనా? నువ్వేనా? అయితే అమ్మాయి మీ చెల్లికి సంతానం కావాలి. మరి సంతానం కావాలంటే నేను ఒకసారి మీ చెల్లిని చూడాలి. ఏం చూడాలి? మీ చెల్లిది ఎలాగ ఉందో నేను చూడాలి. అవునా? ఏం చూస్తారు? చెల్లి చూడాలా? అదా సరే. అయితే అన్నిటికన్నా ముందు మీ చెల్లికి అసలు ఉందా లేదా? ఏమిటండి? అదే సంతానం కలిగే రేఖ. ఓ రేఖ ఉందా లేదో చూస్తారు. చూడాలి. సరేలే గాని మా చెల్లెకి లేరు, మరి నాకు లేరు. నీకు లేరండి. అంటే నీకు ఎంతవరకు లోని వాళ్ళదా? అదే అదే టీంగ్ అటు పిల్లలు లేరా? పిల్లలు లేరండి. అయితే ఇదో ఏదో ఒకసారి సాపు. ఏం సాపాలండి? చెయ్యా ఇదిగోండి. కాదు కుడిసి కుడిసి కుడిసి. ఏం కుడిసిరా? జమ్మా గారు పడిపోయింది. శుభ్రం చెప్పు. కుర్రోలు ఆలోచిస్తారు కదా నా ఫ్లోర్ లో. కుడి చెయ్యి అమ్మాయి. కుడి చెయ్యి చూపించా. అమ్మాయి ఏమమ్మా? నీకన్నీ బాగున్నాడు కానమ్మా. అమ్మాయి మరి నీకు సంతానం కావాలంటే సంతానం కలిగి రేఖ ఉన్నది కానీ అది అంత తేలిక రాదు. మరి సోచి చెప్పించుకుంటావా? మీరు సోచి కూడా చెప్తారా? చెప్తేనే తెలుస్తుంది. అవునా? సంతానం ఉంది లేదు తెలుస్తుంది. అలాగేనమ్మా. చెప్పించుకుంటా. చెప్పించుకుంటాను. అమ్మ సోదే అమ్మ సోది చెబుతామమ్మా. చెప్పింది అన్ని బాగున్నాయి కానీ 7 ఎకరాల భూమి ఉండేదమ్మా. 7 ఎకరాల భూమి ఉండేదమ్మా. అవునా కాదా? మీ 7 ఎకరాల భూమి ఎచ్చబెట్టేసి మీ నాన్న మీదకి వెళ్ళిపోన్నాడమ్మా. అవునా కాదా? మీ నాన్న ఎచ్చబెట్టేసి మొత్తం మీదకి వెళ్ళిపోండి. లాస్ట్ కి 7 సెంట్లే మిగిలింది. ఆ 7 సెంట్ల భూమి బొడికేది మరి. అంటే మాకు మధువంచమడమ్మా. అందుకే చాలా పొదిరిగా ఉంటుంది. అందుకే 365 రోజులు బొస 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 ఆడతారు. బొడికేది మరి కదా. అదే మధువంచమడి. మధువంచమడమ్మా. అమ్మాయి మరి ఆ 7 సెంట్ల భూమిని ఎవడు దున్నుతుంటే చెప్పద్దా? తెలియద్దా? నాయుడు గారికి తెలియద్దా? తెలియాలి. అమ్మ పక్కింటి వాడి పండించుకుంటా. నీకు రాత్రి పూట సరిగా నిద్రపడదే బుల్లి. అవునా కాదా? అస్సలు పడ్డ తల్లి. పిచ్చి పిచ్చి కాళ్ళు వస్తుంటాయే తల్లి. వస్తున్నాయమ్మా. అవునా? అవునమ్మా. నిద్ర పడుతుంది. అమ్మకి అన్ని తెలిసిపోతాయిరా. చాలా సత్యమైన తల్లి. అమ్మ చాలా సత్యవంతురాలమ్మా. ఉన్నది ఉన్నట్టే చెబుతానమ్మా. లేనిది లేనట్టే చెబుతానమ్మా. నీకు డౌట్ అయితే బెల్లం తీసుకురాయమ్మా. తీపి చేస్తాను. 1/2 కేజీ మిరపకాయలు తేయమ్మా. 1/2 కేజీ కారం ఇస్తాను. 1/4 కేజీ ఎవరికి ఇస్తారమ్మా? 1/4 కేజీ మిల్లి వరకు ఉండొద్దమ్మా. అమ్మాయి కేజీ పసుపులు తాయమ్మా. పసుపు కొమ్ములు తెచ్చినావంటే 1/2 కేజీ పసుపు కొండెత్తానమ్మా. చాలా సత్యమైన తల్లి. అంటే 1/2 కేజీగా నాగన పెట్టేస్తుంది. మరి 1/4 కేజీ మిల్లి వరకు 1/4 కేజీ తీసుకెళ్ళి అదనమాట. నువ్వు పంచదార తెచ్చావంటే తీపిసేసేస్తాను. అమ్మ అంత సత్యవంతుడు. చాలా సత్యవంతురాలమ్మా. నీకు రాత్రి పూట సరిగ్గా నిద్ర పట్టకుండా పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాను. చాలా వస్తున్నాయమ్మో. నీకు కరెక్ట్ మంచం మీద కలిసిన కళ్ళు అదే గుర్తు వస్తుంది. అదేనమ్మా. పిల్లలు లేరనే బాధ కాదు. ఎంత అలా 7 సెంట్లు ఎవడు దున్నుతాడో అదేనమ్మా. మరి ఆ భూమిని ఎవడు దున్నుతాడో అదే గుర్తు. అమ్మాయి మరి ఆ పిచ్చి పిచ్చి కళ్ళు ఎలాంటి వస్తున్నాయి చెప్పాలి కదా. అమ్మ నాగా గుర్తున్నట్టు చిక్కుతున్నట్టు
కళ్యాణ ప్రాప్తి రస్తు. నీ చెల్లాయి మరల వివాహం చేసుకొని నా దగ్గరికి వచ్చిందంటే ఇదిగో రేపు సాయంత్రం కల్లా గుత్తి సెలక్కాయలు పిల్లలు గుత్తు గుత్తులు గుత్తు గుత్తులు గుత్తు గుత్తులు గుత్తు గుత్తులు గుత్తు కాసే ఓపిక కారం ఆడపిల్లలకి లేదు కానీ ఒక ప్లస్ ఒక మైనస్ అయితే చాలు తల్లి. 2 సార్లు చాలు. ఒకటి రానవలేండి. అదే రెండు పిల్లలు చాలు. ఒకరికి తోడు ఇంకొకరు ఉండాలిరా. ఇద్దరు ఉండాలి. 2 పిల్లలు ఉండాలి. ఒకరైతే ఆంధ్రుడికి అదే మీ చెల్లికి పిల్లలు అంటాను. పిల్లలు 2 కావాలి. ఒక ప్లస్ ఒక మైనస్. ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లోడు. అలాగే ఓకేనా? ఓకేనా? ఏదో ఒకసారి చూపెట్టు. అమ్మాయి నీ చేతిలో కనబడుతుంది ఏమిటో మీ చెల్లి వైజాగ్ దక్షిణ భాగాన మీ అన్నయ్య ఉన్నాడని ఆ అన్నయ్య ఇంటికి బోర్లు వర్షం పడినప్పుడు పరిగెడి 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 బస్సు ఎక్కిపోయి ఆ బస్సు ఎక్కినప్పుడు ఆ బురదలోన సూర్యుడు ఉన్న కప్పను మట్టిసింది. అయ్యో పడుతున్న కప్పను మట్టిసి పాపం ఆ కప్ప దోషం మీ చెల్లికి తగిలిసి మా దోషం పోవాలంటే ఏం చేయాలమ్మా? దోషం పోవాలంటే ఎక్కువ ఖర్చు అయ్యట్లేదు. ఏం చేయాలి? 10 రూపాయలు గోధుమ పిండి, ఒక 5 రూపాయలు బెల్లం, పలాసు అట్లు రేఖ మీద అట్టు పోసుకొని బిందు పట్టుకుని అక్కడికి వచ్చిస్తే కప్ప దోషం పోయి మంత్రం చెప్తా. అలాగే తల్లి చెప్తావా? తెస్తానమ్మా. చేసినట్టు ఉన్నావు. అమ్మ చాలా సత్యవంతురాలే. అన్ని తెలిసిపోతాయి. వెలిగి దించమ్మా కొండ మీదన కట్టెత్తి వెలిగి ఏం పట్టుకుంటున్నారా? బిందు పట్టుకుంటా. అవునంటే బిందుని తింటాను దగ్గరికి వెళ్ళాలి. అవునో కాదు చెప్పండి. మీరే న్యాయం చెప్పండి. బరువు వస్తుందా? ఒక్కడ విధింగ్ మరుగు మౌత్ అయితే ఆడ కొండ తోడు సంతదాడు. ఆడికి 2 రూపాయలు మెత్తన పక్కన కొనేసి ఇచ్చితే ఈ ఆదివారం సంతకడ కూకొని ఉంటాడు. ఈ సెల్లి ఊరితో వెళ్ళిపోయిన పర్వాలేదు. ఆడట అన్నయ్య అటాడు అందముడట మీద కొరకి అన్నం వద్దా అంటాడు. అలాంటి అందముడు ఎక్కడైనా దొరుకుతాడు? దేశాలు తిరిగి దొరుకుతాడండి. అది ఎలాంటి సలహా ఇస్తాడు? కొండ కూర కొడుకు మీద కొరకి అన్నం వద్దా అంటాడు. మా అన్ని చెప్పింది కింద మీద అంటే పిండి మధ్యలో కాదు అంచులు పట్టుకోమంటున్నాడు. అలాగా అన్నాడా? వీళ్ళు ఎక్కడ పట్టుకోమన్నా కదా. ఓకేనమ్మా. బిందు బోల్డ్ బరువు అమ్మా. బిందు పోబంది కానీ పప్పేది పాప మా అప్ప దగ్గర ఉంది. ఈ అప్ప దగ్గర ఉంటే కప్ప నూరు అందాలా? ఏమమ్మా తెస్తాను. తెస్తావా? కప్పు ఉంటేనే కప్పు మాత్రం పోస్తే ఎప్పుడు నాకు అవుద్ది. కప్పు కోసం పోతుంది లేకపోతే పోదు. ఓకే ఓకే ఓకే. పప్పు ఏంటి అంత పలసగా ఉంది? మరి మరి పిండిలో నీళ్ళు ఎక్కువైపోయండి. పలసగా అయిపోయిందా? ఓకేనా? అక్కడుండి కప్పకు నోరు అందదు. కప్పకు పప్పు అందాలంటే ఒక కిందకి డౌన్ చెయ్యి. అది కిందకి అటు మీదకి వెళ్ళిపోతుంది. ఇంగ్లీష్ రావదండి. కిందకి డౌన్ చేసి కిందకి దించా అంట. కిందకే అక్కడ కాదు మరికొద్దిగా ఇంకొద్దిగా మరికొద్దిగా మరికొద్దిగా ఇంకొద్దిగా అక్కడ ఉంచమ్మా. ఇప్పుడు కప్పకు నోరు ఉంటుంది కరెక్ట్ గా. పప్ప కరెక్ట్ గా ఉంటుంది కప్పకి. అమ్మాయి మరి కప్ప దోషం పోయే మంత్రం చెప్తాను. చెప్పమ్మా. గట్టిగా చెప్పుకోవాలి. చెప్తాను. చెప్తావా?
కప్పదోషం పోయే మంత్రం చెప్తా. చెప్పమ్మా. గట్టిగా చెప్పాలా? చెప్తాను. చెప్తావు కదా, లేకపోతే కప్పదోషం పోదు. ఓకేనా? కప్పమ్మ 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 కప్పమ్మ. తమ్ముడు నీకు చిన్న రాంగ్ మాట ఏదైనా పడినట్టుంది. కప్పమ్మ విడంగా పప్పమ్మ పప్పమ్మ అన్నట్టుంది. నేను కప్పే అన్నాను. చెప్పుకో, నీకు కూడా ఆడపిల్లలు పుట్టేద్దరు. ఆ కుర్రాలు కలగానే పడలేదట. చూడు మంత్రం ఆలకిస్తావు. సరిగ్గా చెప్పు, గురువుగారు సరిగ్గా చెప్పానండి. కరెక్ట్ ఈసారి చెప్పు. తమ్ముడు బాగా అబ్జర్వ్ చెయ్యు. కప్పమ్మ 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 కప్పమ్మ. ఏటన్నా తమ్ముడు పప్పమ్మ అంటుందా? చెప్పినా ఇవి సిగ్గులా చూంటుంది. ఏంటి దగ్గరికి వెళ్ళు, నువ్వు చెవులో గుళ్ళు దించుకో. ఏంటి దగ్గరికి వెళ్ళు చూడైతే కటింగ్ లేదు మొహంలో. సరిగ్గా చెప్పు. కప్పమ్మ 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 కప్పమ్మ. నిన్ను పాలుతోని తొక్కడమో తప్పమ్మ. నిన్ను కాలితో తొక్కడమో తప్పమ్మ. ఇదిగో ఇదిగో నా పప్పమ్మ. మా శిరస్సు వంచి మా శ్రీమనారాయణ రాజేశ్వరి పురకల బృందం తరఫున నమస్కారం తెలియజేస్తూ మన బాలకుమారి అమ్మవారి మీద ఒక పాట పాడి అప్పుడు మంగళహారతులు ఇచ్చేస్తాము. ఓకేనా?
ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రజానిక 50 మందికి, ముఖ్యంగా మన రమణ సాయి గారికి, మన కమిటీ సభ్యులకు, పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన ప్రజానిక 50 మందికి కూడా, పెద్దలకు, చిన్నలకు, ఆడవాళ్లకు, ప్రతి ఒక్కరికి కూడా మా శ్రీ శ్రీ శివరాజరాజేశ్వరి బృందం తరపున ఇవియే మా సహస్ర మొత్తం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై హింద్. కమిటీ పెద్దలు హారతి కట్టడం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అయ్యా ఆర్కెస్ట్రా వారికి ప్లీజ్ అది చేసుకోండి. మనకు సంబంధం లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ ఆర్కెస్ట్రా వారికి చెందుతుంది. హారతి ఇచ్చేటప్పుడు హారతి కట్టడం ఇవ్వాలి. ఓకే ఓకే. మంగళం